ఎంతోమంది మహానుభావులు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది అమరవీరులు ఇక్కడ ఆసీనులైనట్టుగా అనిపిస్తుంది నాకు వారందరినీ చూస్తుంటే. వారందరూ మహానుభావులు. ప్రసన్న గారు అన్నట్టుగా వారికి మరణం లేదు. వారంతా కూడా అమరదీపమై వెలుగుతారు ఎప్పుడు కూడా. అట్లాంటి చాంబర్లో మీరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ప్రొడక్షన్లో వీరంతా ఇక్కడ వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఫస్ట్ వాళ్ళు ఇక్కడే దీన్ని ఓపెన్ చేయటం అంటే ఆల్రెడీ వాళ్ళు మన చాంబర్తోనే కాదు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో భాగస్వామి అయిపోయినట్టే వారు. ఇక్కడికి వచ్చిన నన్ను ఇక్కడికి ఆహ్వానించేటటువంటి మా కాకినాడ వాస్తవ్యులు, కాకినాడ అంటేనే మాకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఫస్ట్ కృష్ణరాజు గారు అక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి కూడా మేము ముందు కాకినాడ ప్రజలకి వాళ్ళకి ముందు అవకాశం ఇచ్చాకే కృష్ణరాజు గారు మేము అటు వెస్ట్ గోదావరి వారు అందరికీ అవకాశం ఇచ్చాము. ఈ రోజుకి కూడా వారితో మాకు అంత అనుబంధం. వారు నిన్న రావటం, వెంకటరెడ్డి గారు, అలాగే డైరెక్టర్ గోవిందరాజు ఎస్జిఆర్ గారు వీరందరూ ఆహ్వానించడం, తప్పకుండా నేను వస్తానని చెప్పాను. అలాగే మాతో పాటు కృష్ణరాజు గారికి 50 సంవత్సరాల నుంచి ఆయన ఫ్యాను కాదు, ఎంత బిగ్ ఫ్యాన్ అంటే ఇంకా మా కుటుంబ సభ్యుడు మా శాస్త్రి గారు. ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది ఫ్యాన్స్ని ఎంతోమంది తయారు చేశారు. ప్రతి ఒక్కరికి వెన్నుముక ఈ రోజుకి మా శాస్త్రి గారు అంటే గుంటూరు. వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, తప్పకుండా వస్తానని చెప్పాను నేను. ఈరోజు ప్రభాస్ ఫ్యాన్గా మా వెంకటరెడ్డి గారు అంటే ఎంత గర్వంగా ఉంది అంటే, ప్రభాస్ గారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆయన ఫ్యాన్స్లో ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయ్యి సినిమా చేస్తున్నాడు అంటే చాలా గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్స్. అంటే ఫ్యాన్స్లో కూడా ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఒక యాక్టర్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఆశీర్వదిస్తున్నాను, మా ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే వాళ్ళంత నమ్మకంతో మా వెనక ఉండి ఒక హీరోని ఆ లెవెల్కి తీసుకెళ్ళి అంత దన్నుగా ఉంటారు వారు. ఎందుకు ఎప్పుడు కూడా కృష్ణరాజు గారికి ఫ్యాన్స్ అంటే ఒక ఫ్యాన్స్లా చూసేవారు కాదు ఆయన్ని. వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా మన సొంత మనుషులుగా, కుటుంబ సభ్యులుగానే చూసేవారు. ప్రసన్న గారికి అందరికీ తెలుసు. ఈ సినిమా ఎవరు ఎందుకు చిన్న స్టోరీ కూడా నేను చెప్పడం జరిగింది. అయితే మంచి మెసేజ్ ఉంది ఇందులో, అలా నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా ఈ మెసేజ్ అందరికీ నచ్చుతుంది. అలాగే హీరో ఎన్ఆర్ఐ అయ్యండి అంటే సినిమా మీద ప్యాషన్ అనమాట. సినిమా తీయాలని, సినిమాలో యాక్ట్ చేయాలని, ఆ ప్యాషన్ లేకపోతే ఎవరు చేయలేరు. కష్ట నష్టాలను ఎవరు అసలు అందులో సినిమా తీయాలి అని సినిమా ఇష్టం మీద ఉన్నవారు ఎంత ఖర్చుకైనా వెనకాడరు. మా ప్రసాద్ రెడ్డి గారు అదే అంటున్నారు, మేడం మేము సినిమా పిచ్చోళ్ళవి, సినిమాల కోసం ఆస్తులైనా అమ్మేస్తూ ఉంటున్నారు ఆయన. అంతా వీళ్ళందరూ కలిసి వెంకటరెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ గారు ఎంతో గొప్పగా ఈ సినిమా ఆయనే స్టోరీ పాటలు రాశారంటున్నారు, లిరిక్ డైలాగ్స్ అన్నీ ఆయన అంటున్నారు. ఆయన ఎంతో అద్భుతమైన డైరెక్టర్ అనిపిస్తుంది నాకు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవటమే కాదు వారు అన్నట్టుగా మీడియా మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, సినిమా బాగుంది, సినిమాలో కంటెంట్ ఉంది, ఒక మెసేజ్ ఉంది అంటే తప్పకుండా ప్రతి సినిమాని కూడా మనం నిలబెట్టాలి. ఎందుకంటే ఆయన పెద్ద ప్రభాస్ గారు ఫ్యానే కాదు, మొత్తం అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరినీ కూడా ఎంతో బాగా ఆయన ఎంకరేజ్ చేస్తారు. మా వెంకటరెడ్డి గారు ఆయన ప్రొడ్యూసర్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారు ఒక ఫ్యాను ప్రొడ్యూసర్ అయ్యి సినిమా తీస్తున్నారు అంటే చాలా గర్వంగా ఉంది. కృష్ణరాజు గారు కూడా చాలా గర్వపడుతున్నారు. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. 6 ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలి.
ప్రజలకు కూడా మంచిగా ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మా వీరబాబు, ఆయన ఎప్పటి నుంచో మనకి బిల్లా సినిమా ఏంటి మన ఎన్నో సినిమాలకి విన్నంటూ ఉండి ఎంతో సహాయం చేస్తాడు. వీరబాబు దీనికి పిఆర్ఓగా ఉండటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రసన్న గారు అన్నట్టుగా కృష్ణరాజు గారు ఎప్పుడు పిలిచేవారు చిన్న పెద్ద అని చూసేవారు కాదు. అతను వచ్చి అతనికి నేను హెల్ప్ అవుతాను అంటే ఎక్కడికైనా వెళ్ళేవారు, ఆశీర్వదించేవారు, వచ్చేవారు. అలాగే కృష్ణరాజు గారు యొక్క నమ్మకమే కాదు, ఆయన యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ నేను కూడా మన ప్రసన్న గారు అన్నట్టుగా తప్పకుండా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా నేను అండదండలు అందిస్తానని కూడా చెప్తున్నాను. ఈ విధంగా మీ అందరికీ ఈ సినిమా మీ అందరూ పెద్ద హిట్ చేయాలి. ఇప్పుడే చూశాను, ఆ సాంగ్ కూడా రిలీజ్ చేశారు, చాలా బాగుంది. లిరిక్ డైరెక్టర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు. మీరు చాలా రోజుల తర్వాత ఎంతో ఆహ్లాదకరంగా యూత్కి అంతా నచ్చేటట్టుగా ప్రేమ కావ్యాన్ని చాలా బాగా ఆయన పాడటం జరిగింది. లిరిక్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మళ్ళీ 100 రోజుల పండుగకి అందరూ ఇలా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీడియా మిత్రులకి ఏంటి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను నేను. అలాగే ఇంకొకసారి చాలా బాగున్నాడు బాబు మూవీలోని. రవికి కూడా ఇంకా మంచి పెద్ద హీరో అవ్వాలి ఈ సినిమాతో. ఇంకా ఎన్నో సినిమాలకి అతనికి ప్రొడ్యూసర్లు ఏంటి, డైరెక్టర్లు ఏంటి, అబ్బాయి కోసం వెయిట్ చేయాలని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను అబ్బాయిని. ఆ హీరోయిన్ కూడా వచ్చింది, అమ్మాయి అమ్మాయి పేరేంటో తెలియదు, శృతి కూడా నా దీవెనలు ఇస్తున్నాను. అందరికీ ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.